అబ్బాయి మీ పేరేం పేరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము మాది ప్లాట్ నా పేరు పోచే సార్. ఎక్కడి నుండి వచ్చారు? మాది రేణుగుంట గ్రామం, రాజపేట మండల్, యాదగిరిగుట్ట జిల్లా. అంటే ఉండేది నేను ప్రాపర్ మేడ్చల్. నేను 40 సంవత్సరాలు మేడ్చల్ ఉండబట్టి అక్కడ మేము రోడ్డు ప్లాట్ కొని 2001లో కొన్నాం. రిజిస్ట్రేషన్ 2003లో రిజిస్ట్రేషన్ అయింది. అది మా తమ్మిని పేరు మీద అయింది. అంటే మా ఆశలని తమ్మిని పేరు మీద. తమ్మినికి 4 బిడ్డలు, నాకు 4 బిడ్డలు తమ్మినికి, నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. అయితే అన్నీ అంతా ఉమ్మడి కుటుంబం. అది చేసినాక దాని సుధా చేసిన మొన్న 2020లో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో మేము ఊరికి వెళ్ళిపోయినాం. ఊరికి వెళ్ళిపోయినాక ఏం చేసారు, దానిలో సిసి రోడ్ వేసేసారు. సిసి రోడ్ వేసారు. దాని మీద సిసి రోడ్ వేసినాక 2021 నాడు వచ్చి ఇప్పటి వరకు అది తిరుగుతూనే ఉన్నాం. మున్సిపాలిటీ ఆఫీసులో పోయినాము, కమిషనర్ ఆఫీసులో పోయినాము, అవి అన్నీ ఇచ్చినాము. కలెక్టర్ ఆఫీసుకు పోయినాము. కలెక్టర్ ఆఫీసు కీసర్లో ఉండే, కీసర్కి పోయినాము. కీసర్ ఒకటి ఇచ్చినాం. కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ పడ్డది. ఆడ మెర్చల్ మున్సిపల్ ఇదని కలెక్టర్ ఆఫీస్ పడ్డది. కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు పోయినాం. కలెక్టర్ ఆఫీసులో ఏం లేదు. ప్రజావాళ్ళ ఇచ్చినాం. ప్రజావాళ్ళ 2 సార్లు ఇచ్చినాం. ప్రజావాళ్ళ సుధా మున్సిపాలిటీకి పంపారు. మున్సిపాలిటీకి పంపినాక ఇది అంత స్వేరేలే అని కేటీఆర్ దగ్గరికి వచ్చినాం. కేటీఆర్ దగ్గరికి వచ్చి కేటీఆర్ లేడు. కేటీఆర్ మున్సిపల్ ఆఫీస్కి ఇవ్వమన్నారు. కేటీఆర్ ఆఫీస్కి ఇచ్చినాం. ఆఫీస్ కూడా ఇచ్చిపోయినాం. అక్కడ లేదు. సచివాలయం పోయినాం. సచివాలయం పోతే ఆయన 3 గంటల నుంచి 5 గంటల వరకే అన్నారు. అదే 2 సార్లు వచ్చినాం. 2 సార్లు సచివాలయంలో కలిసినాం. ఆయనకు మన కేశవరం సార్ అని ఒకడు ఉండే, కేశవరం సార్ అని ఉండే. ఆయన సుధా పోయినాక దాని సుధా ఏం లేదు. 15 నెంబరు డాక్యుమెంట్ నెంబరు 15/6/7 నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ అది శుద్ధి ఇచ్చి ఆయనకి ఇచ్చేసినాం. వీళ్ళకి మీ భూమి ఎట్లా అయిందా? మా భూమి పోయింది, రోడ్ వేసేసారు. మా భూమి మాకు కావాలి. ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు, మాకు స్పందన ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఒక ఏఈ గారు ఉండే, ఏఈ గారు పైప్ లైన్ మొట్టమొదలు వేసారు. ఏఈ గారు తిట్టినా నిలబెట్టాడు, ధర్నా చేసినాం. ఇట్లా వేస్తారంటే ఏం కావాలని? మాకు ప్లాట్ మాకు కావాలి. 200 గజాలలో రోడ్ వేసారు. మా ప్లాట్ మాకు ఇవ్వాలి. మా ప్లాట్ మాకు ఇస్తే సరిపోతుంది అని వచ్చాం. అందులో ప్రజావాడు ప్రజలేదని చెప్పారు. ఈ భవత్ భవన్ ప్రజలేదని చెప్పారు. ప్రజావాడలో సుధా 2 సార్లు వచ్చినాం. 2 సార్లు సుధా ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు ఒకసారి ఇచ్చిపోయినా ఇలా ప్రజావాడలో ఇప్పటి వరకు వచ్చినా ఇప్పటి వరకు సుధా ఎలాంటి స్పందన లేదు. తొందరలో వచ్చి చేస్తాం అన్నారు. తొందరలో సుధా ఇప్పుడు 29 తారీఖు నాడు ఇచ్చినాం. ఇప్పటి వరకు ఎలాంటివి లేదు. నిన్న మళ్ళీ మున్సిపాలిటీకి పోతే మున్సిపాలిటీలు మీరు ఏం చేసుకున్నా చేసుకొని, మీరు కాకపోతే ఎంఆర్ఓకి పెట్టుకొని సరే చెప్పారు, మేము ఏం చేయలేము, మాతో కాదు అన్నారు. అంటే మాలాంటి సామాన్యులకు ఎలాంటిది ఏం లేదా, మరి రక్షణ లేదా ఏంది అని అంటే మీ ఇష్టమైన పని చేసుకో ఏం కాదా అని అన్నారు. అంటే ఇప్పుడు మన కేసీఆర్ వచ్చిండు కాబట్టి సామాన్యులకే సచివాలయం తెరిచి ఉంటుంది అని చెప్పిండు ఆయన. ప్రజావాడు సూత ప్రజలకే అని చెప్పిండు. ప్రజలకే అంకితం అన్నాడు. మాకు ఎలాంటి అంకితం ఇదివరకు తీసుకోలేదు, ఎలాంటిది మాకు రాలేదు. రైతు బంధు సుధా లేదు. మాకు 2 ఎకరాలు ఉంటుంది, దానికి సుధా రైతు బంధు ఇలాంటిది ఇప్పటి వరకు అనలేదు. మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అలా మాకు 50 గజాలు ఉంది. ఇలా ఆడవాళ్ళకి 2500 అన్నాడు. ఆ 2500 దాన్ని పెట్టి దాన్ని చేసేయాలి. ఇళ్ళనన్నా రూమ్ ఏమైనా కట్టుకొని 200 గజాలు చూపెట్టి మాకు రూమ్కి ఏమైనా ఇస్తారేమో అని ఆశిస్తున్నాము. అలాంటివి రేవంత్ రెడ్డి మాకు చేస్తాడని కోరుకుంటున్నాం.